భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 13వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. దేహం వేరు, దేహం కలవాడు వేరు. దేహం కలవాడి పేరే దేహి లేక కూటస్థుడు. ఆ జీవుడు కొత్తగా స్థూల దేహాన్ని తీసుకున్నప్పుడు కొంతకాలం బాల్యదశ, ఆ తరువాత యవ్వనము, తరువాత వృద్ధాప్యము ఏర్పడుతోంది. సామాన్యుడు ఇదంతా చైతన్యంలో జరిగే మార్పులు మాత్రమే, ఇవన్నీ అనుభూతులు మాత్రమే అని చూడలేడు. అందుకే గతం గురించిన దుఃఖం, భవిష్యత్తును తలుచుకొని భయపడడం చేస్తాడు. ధ్యాని మాత్రమే వీటి వెనకాల ఉన్న శాశ్వతమైన దాన్ని, చైతన్యాన్ని చూస్తాడు. దేనికి చెలించడు, ఎంతో పరమానందాన్ని అనుభూతి చెందుతాడు. పరమహంస యోగానంద గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పేది ఏమిటంటే, మన ధ్యాసను నిత్యమైన శాశ్వతమైన ఆ పరబ్రహ్మం మీద నిలపమంటున్నారు. అప్పుడే మనకు శాశ్వత బ్రహ్మానందాన్ని సొంతం చేసుకోగలము అని ఈ శ్లోకం ద్వారా మనకు బోధిస్తున్నారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 13వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.